హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ విష్ణు. వెల్కమ్ టు తెలుగు టెక్ యాప్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీ స్మార్ట్ టీవీలో ఉన్న యూట్యూబ్ బ్లాక్ స్క్రీన్ని ఎలా ఫిక్స్ చేయాలో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేసేయండి. వచ్చేదానికి మీ యూట్యూబ్ యాప్ని అయితే అప్డేట్ చేసుకోవాలి. సో దీనికోసం మీరు గూగుల్ ప్లే స్టోర్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ పైన కనబడుతున్న సర్చ్ బార్లోకి వెళ్ళి యూట్యూబ్ అని టైప్ చేయండి. అని టైప్ చేసిన తర్వాత అక్కడ యూట్యూబ్ యాప్ వస్తుంది. యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ అప్డేట్ అనేది ఆప్షన్ కనిపిస్తుంది. అంటే మీరు అప్డేట్ చేసుకుంటే ఓకే, అప్డేట్ చేయని వాళ్ళకైతే మీకు అక్కడ అప్డేట్ అనేది ఇస్తుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేదానికి మీ టీవీని అయితే రీస్టార్ట్ చేసుకోవాలి. సో దీనికోసం టీవీలో ఉన్న సెట్టింగ్స్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఇక్కడ కింద డివైస్ ప్రిఫరెన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేస్తే పైన మీకు అబౌట్ అనే ఆప్షన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసినట్లయితే థర్డ్ ప్లేస్లో రీస్టార్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ ఓపెన్ చేసి టీవీని అయితే రీస్టార్ట్ చేయండి. ఇలా రీస్టార్ట్ చేయడం వల్ల మీ టీవీలో ఒక యూట్యూబ్ అనే కాదు, ఎటువంటి యాప్స్కైనా కానీ ఎర్రర్స్ అనేవి క్లీన్ చేసుకోవచ్చు. సో ఇలా రీస్టార్ట్ చేసి మీ యూట్యూబ్లో కూడా బ్లాక్ స్క్రీన్ని రిమూవ్ చేసుకోవచ్చు. థర్డ్ వన్ వచ్చేదానికి క్లియరింగ్ క్యాచీ ఆన్ యువర్ యూట్యూబ్ యాప్. ఎస్, మీరు యూట్యూబ్ చూస్తుంటారు కదా, టీవీలో చూస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో క్యాచీ అనేది క్రియేట్ అవుతుంది. ఆ క్రియేట్ అయిన క్యాచీని ఎలా రిమూవ్ చేయాలో చెప్తాను. సో దీనికోసం ముందు మీరు సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకోవాలి. సెట్టింగ్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ కింద మీకు యాప్స్ కనపడుతుంది కదా, యాప్స్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి మళ్ళీ సీ ఆల్ యాప్స్ని అయితే క్లిక్ చేయండి. ఓకే, ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ కొన్ని మీ సిస్టంలో ఉన్న యాప్స్ అనేవి వస్తాయి. సో అలా పైకి స్క్రోల్ చేస్తూ ఉంటే యూట్యూబ్ యాప్ కింద కనిపిస్తుంది. సో యాప్ని క్లిక్ చేయండి. ఓకే, యాప్ని ఓపెన్ చేశారు కదా, ఇక్కడ ఓపెన్ చేసినట్లయితే మీకు పైకి స్క్రోల్ చేస్తూ ఉండాలి. స్క్రోల్ చేస్తుంటే మీకు ఇక్కడ క్లియర్ డేటా, క్లియర్ క్యాచీ అని కనిపిస్తుంది. సో అక్కడ క్లియర్ క్యాచీ ఉంటుంది, అది క్లిక్ చేసి ఓకే అయితే చేసేయాలి. ఎస్, ఇలా ఓకే చేస్తే బ్యాక్ అయితే వచ్చేసేయండి. సో ఇలా మీరు క్లియర్ క్యాచీ చేసుకుంటూ ఉంటే మీకు యూట్యూబ్లో కూడా ఎటువంటి ఎర్రర్స్ లేకుండా యూట్యూబ్ బాగా ప్లే అవుతుంది. ఫ్రెండ్స్, ఫోర్త్ వన్ వచ్చేసరికి మీ ఇంటర్నెట్ స్పీడ్ అనేది మీరు చెక్ చేసుకోవాలి. సో మీరు వైఫై రూటర్ యూస్ చేసినా లేదంటే మొబైల్ ఇంటర్నెట్ యూస్ చేసినా కానీ మీ ఇంటర్నెట్ సిగ్నల్ లెంత్ అనేది ఎక్కువ హై రేంజ్లో ఉండేటట్టు చూసుకోండి. ఇలా ఎప్పుడైతే లోగా సిగ్నల్ అనేది అందుతుందో అప్పుడు యూట్యూబ్లో కూడా ఇలా బ్లాక్ స్క్రీన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో ఇంటర్నెట్ అనేది ఎక్కువ రేంజ్లో పెట్టుకున్నట్లయితే మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మీరు ఫేస్ చేయని అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేదానికి అన్ఇన్స్టాల్ అప్డేట్స్. ఎస్, సెట్టింగ్స్ని అయితే ఓపెన్ చేసుకొని అండ్ ఇక్కడ కింద యాప్స్ కనిపిస్తుంది కదా, యాప్స్ని క్లిక్ చేసి సీ ఆల్ యాప్స్ని కూడా ఓపెన్ చేసుకోవాలి. అండ్ ఓపెన్ చేసుకొని సేమ్ ఇంతలానే యూట్యూబ్ అయితే ఓపెన్ చేయాలి. ఓకే, యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, వాటిలో అన్ఇన్స్టాల్ అప్డేట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఓకే అయితే ఇచ్చేసేయండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ సిక్స్త్ వన్ వచ్చేదానికి సిస్టమ్ అప్డేట్ అయితే ఓపెన్ చేసుకోండి. అండ్ ఇక్కడ డివైస్ ప్రిఫరెన్సెస్ ఉంటుంది, క్లిక్ చేయండి. టాప్లో అబౌట్ ఆప్షన్ వస్తుంది కదా, ఆప్షన్ కూడా ఓపెన్ చేయండి. ఇక్కడ ఓపెన్ చేసినట్లయితే ఫస్ట్లోనే సిస్టమ్ అప్డేట్ అని ఉంటుంది. ఆప్షన్ని క్లిక్ చేసి ఓకే చేయండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ 6 ways కనుక మీరు ఫాలో అయినట్లయితే 99% మీ యూట్యూబ్ బ్లాక్ స్క్రీన్ని రిమూవ్ చేసుకోవచ్చు. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మేము ముందుకు తెస్తూనే ఉంటా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.